ఒక సాయంత్రం సముద్రపు ఒడ్డున నలుగురు స్నేహితులు కూర్చున్నారు. వారు తెలివైన రాణి పిచ్చుక, కష్టపడి పనిచేసే రాజు కాకి, నెమ్మదిగా ఉండే బన్ను పావురం మరియు అల్లరి అమ్ము చిలుక. ఈ బీచ్ చాలా అందంగా ఉంది కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాణి పిచ్చుక అంటుంది, ఇది అంతా సరే, మనందరం ఖాళీగా ఉన్నాం కదా, ఒక చిన్న వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన చెప్పింది. ఏం చేద్దాం అని అడిగింది బన్ను పావురం. అప్పుడు రాజు కాకి ఒక గొప్ప ఆలోచన చెప్పాడు. సముద్రంలో చాలా చేపలు ఉన్నాయి, మనం చేపలు పట్టి వాటిని వేయించి అమ్ముదాం అని అన్నాడు. అందరూ ఈ ఆలోచనకు అంగీకరించారు. వెంటనే వాళ్ళు తమ పని మొదలు పెట్టారు. రాజు కాకి, బన్ను పావురం కలిసి చేపలను పట్టుకోవడానికి సముద్రం మీద ఎగురుతూ తమ కాళ్లతో చేపలను పట్టుకున్నాయి. రాణి పిచ్చుక, అమ్ము చిలుక ఒడ్డున కూర్చుని ఒక పొయ్యి చేసి నూనె, ఉప్పు, కారం సిద్ధం చేశాయి. పట్టుకున్న చేపలను రాణి పిచ్చుక, అమ్ము చిలుక పొయ్యి మీద పెట్టి వేయించాయి. చేపలు వేగుతున్న వాసన సముద్ర తీరం అంతా వ్యాపించింది. ఆ వాసనకి ఇతర పక్షులు, జంతువులు ఆకర్షించబడ్డాయి. వావ్, ఈ చేపల వాసన అద్భుతంగా ఉంది అన్నాయి. రాణి పిచ్చుక, రాజు కాకి, బన్ను పావురం, అమ్ము చిలుక కలిసి అద్భుతమైన వేయించిన చేపలను అమ్మడం మొదలుపెట్టాయి. ఆ రోజు వారు చాలా సంతోషంగా, లాభాలతో ఇంటికి వెళ్లారు. వారి స్నేహం, కష్టపడే మనస్తత్వం అందరికీ స్ఫూర్తినిచ్చింది. ఈ చిన్న కష్టంతో వారు పెద్ద విజయం సాధించారు.